SMS ultimate model and SMS hierarchy model. Okay, let us open the start. Today నేను కొంచెం మీకు రెండు టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని నేను ఫాస్ట్ గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నోట్ డౌన్ దట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ప్లీజ్ నోట్ డౌన్. సెకండ్, సప్లై అండ్ డిమాండ్. ఈ రెండు టాపిక్స్ చెప్పిన తర్వాత ఈ రెండు టాపిక్స్ నేను ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసినాక నేను లైవ్ డెమోకి వెళ్ళిపోతాను. ఓకే, చలో. ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. మార్కెట్ స్ట్రక్చర్ అనేది మార్కెట్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని నేర్చుకుందాం. తర్వాత సప్లై అండ్ డిమాండ్, ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద మార్కెట్ స్ట్రక్చర్? మాకు తెలుసు కదా, మార్కెట్ ఎప్పుడైనా సరే మార్కెట్ విల్ బి ఇన్ స్టెప్ బై స్టెప్. ప్లీజ్ నోట్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్ ఎలా ఉంటుంది? మార్కెట్ విల్ బి ఆల్వేస్ ద స్టెప్స్. ప్లీజ్ నోట్ డౌన్. ఫస్ట్ పాయింట్, మార్కెట్ విల్ బి ఆల్వేస్ ఇన్ స్టెప్స్. స్టెప్స్ లాగా ఉంటది. అంటే మనం మార్కెట్ స్ట్రక్చర్ మనం చూసినప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేశారా, ఒక రకమైన ఈ రకమైన స్టెప్, ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక స్టెప్ ఇలా, రైట్ ఆర్ ఎల్స్ డౌన్, ఇలా స్టెప్ బై స్టెప్ మార్కెట్ ఉంటది. ఇలా స్టెప్ బై స్టెప్ మార్కెట్ ని డిజైన్ చేసి డివైడ్ చేసే విధానాన్ని వైకాఫ్ థియరీ అంటారు. వాట్ ఈస్ దట్? వైకాఫ్ థియరీ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ డౌన్. వైకాఫ్ థియరీ. వైకాఫ్ అనే ఒక సైంటిస్ట్, ఒక రకం చెప్పాలంటే ఒక స్కాలర్, ఈ ఒక్క థియరీ తోటి కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడు. మార్కెట్ ని క్రాక్ చేసిన వాళ్ళలో వైకాఫ్ థియరీ, విఎస్ఏ వైకాఫ్ థియరీ అని అంటారు. దాట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ థియరీ. ఆ థియరీ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ స్ట్రక్చర్ ని డివైడ్ చేసిన పర్సన్ అతనే. సో ఆ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, స్టెప్ బై స్టెప్ ఇలా ఉంటుంది, రైట్? అది మనం ఆల్రెడీ ఒకసారి చూసాం. మళ్ళీ ఒకసారి చూద్దాం మార్కెట్ స్ట్రక్చర్ ని, రైట్? లెట్ us go for that. This is the market structure. Yes, మనం ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ చూసాము. దిస్ ఈజ్ వన్ స్టెప్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ స్టెప్, రైట్? ఇక్కడ ఒక స్టెప్ బాక్స్ మనం అన్నాం కదా, దిస్ వన్ స్టెప్. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్. మనకు తెలుసు ఎస్ఆర్ ఇంటర్చేంజెస్. ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ తో కలిపి ఒక స్టెప్ బై స్టెప్ ఒక విధానము, రైట్? ఇలా ఒక స్టెప్, దిస్ ఈజ్ ఒక స్టెప్ అండ్ దిస్ ఈజ్, దట్ మీన్స్ దిస్ వన్. See here, they like this kada. Yes, this is market structure. Okay, right. మార్కెట్ స్ట్రక్చర్ లో రెండో పాయింట్ ఏంటంటే, మార్కెట్ స్ట్రక్చర్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ స్ట్రక్చర్ లో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు ఆ స్టెప్స్ ని ఏమంటాము అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్ విల్ బి ఆల్వేస్ లైక్ దిస్ వన్. ఓకే, ఇలా పైకి వెళ్తుంది, అవునా? రైట్? ఓకే. సో ఫస్ట్ ఇక్కడ లో, ఇది హై పాయింట్. ఓకేనా? దిస్ ఇస్ లో పాయింట్, దిస్ ఇస్ హై పాయింట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్వింగ్ హై. వాట్ ఈస్ దట్ కాల్డ్? స్వింగ్ హై అంటారు. దిస్ ఈస్ కాల్డ్ స్వింగ్ లో, రైట్? ఇప్పుడు నాకు చెప్పండి, ఈ యొక్క స్వింగ్ హై పాయింట్ ని, ఓకే, ఈ యొక్క స్వింగ్ హై పాయింట్ ని ఈ లైన్ బ్రేక్ చేసి వెళ్ళింది, అవునా కాదా? ప్లీజ్ నోట్ డౌన్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పెద్ద మూవ్, మార్కెట్ లో రెండు రకాల మూవ్స్ ఉంటాయి. ఫస్ట్ పెద్ద మూవ్ వస్తుంది, ఓకే, ఆ తర్వాత చిన్న మూవ్ వస్తుంది. ఈ పెద్ద మూవ్ వచ్చిన దాన్ని ఏమంటారంటే, ద ఫస్ట్ బిగ్గెస్ట్ మూవ్ ఈజ్ కాల్డ్, వాట్ ఈస్ దట్? ద ఫస్ట్ మూవ్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. ప్లీజ్ నోట్ డౌన్. ఇంపల్స్ మూవ్, ఇంపల్స్. ఓకే, ఏదైతే చిన్న మూవ్ రివర్స్ లో వస్తుందో దాన్ని రీట్రేస్మెంట్ అంటారు. ప్లీజ్ నోట్ డౌన్. సో ఫస్ట్ ఇంపల్స్ ఆర్ రీట్రేస్మెంట్ ఆర్ కరెక్టివ్ మూవ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో ఫస్ట్ వాట్ ఐ సెడ్, ఫస్ట్ ఇంపల్స్ మూవ్ వస్తుంది, రీట్రేస్మెంట్ ఆర్ కరెక్షన్ మూవ్ వస్తుంది, దెన్ అగైన్ ఇంపల్స్ మూవ్ వస్తుంది. ఓకే, then corrective move, then impulse move. Okay friends, అర్థమైందా? సో ఇక్కడ మనం చూస్తే గనక, సో దిస్ ఈస్ ఇంపల్స్, ఫస్ట్ వన్. here is an impulse. Okay, then
The next one is corrective move. This is corrective move. Then again what? This is impulse and this is corrective, right? So ఒక ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత కరెక్టివ్ మూవ్ వచ్చిన తర్వాత ఇంకొక ఇంపల్స్ మూవ్ స్వింగ్ హై పాయింట్ ని బ్రేక్ చేస్తూ వెళ్తే దాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ప్లీజ్ నోట్ డౌన్ BOS, రైట్? బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, రైట్? ఇది కూడా స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. దెన్ అగైన్ ఇక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, BOS, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ప్లీజ్ నోట్ డౌన్. Here it is one more, right? Break of structure. Here it is break of structure. Okay, getting friends? Break of structure. First note down break of structure. Break of structure చాలా ఇంపార్టెంట్. I'll show you. So ఇక్కడ మీరు చూద్దాం, ఇక్కడ స్వింగ్ హై. కెన్ యూ సీ దిస్ ఫ్రెండ్స్? కొంచెం ఇది చిన్నగా ఉన్నాయి. I don't know how to make this big. Can you understand that? During the uptrend ఇక్కడ మీరు గమనిస్తే గనక this is what exactly, ఇది స్వింగ్ హై పాయింట్, ఇది కరెక్టివ్ మూవ్, అండ్ దెన్ ఇట్ ఈస్ బ్రేకింగ్, ఇది బ్రేక్ అయిపోయింది. మళ్ళీ అగైన్ రీట్రేస్మెంట్, బ్రేక్, రీట్రేస్మెంట్, బ్రేక్. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఇది పంపిస్తాను మీకు. యూ కెన్ సీ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇంపల్స్, కరెక్షన్, ఇంపల్స్, కరెక్షన్, ఇంపల్స్, కరెక్షన్, ఇంపల్స్. ఓకే, రైట్? సో బ్రేక్ అండ్ రీటెస్ట్ డ్యూరింగ్ ద అప్ ట్రెండ్ ఈ రకమైన మూవ్ అనేది మనకు రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గురించి ఇంకొక మూవ్, రైట్? దిస్ ఇస్ ద బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. లెట్ us see. ఫస్ట్ మనం ఇంతకుముందు చూసిన విధంగా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా మన ఇంపల్స్ మూవ్ లో ఈ హైని బ్రేక్ చేసిన దాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. సో ఈ హైని బ్రేక్ చేసింది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఈ రకమైన హైని బ్రేక్ చేసింది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్? సో ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలంటే, ఎందుకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలంటే, మార్కెట్ లో మనం మార్కెట్ స్ట్రక్చర్ ని ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామండి? మార్కెట్ స్ట్రక్చర్ ని నేర్చుకున్నాం. డిడ్ యు గెట్ దట్? మార్కెట్ స్ట్రక్చర్ లో మనం సప్లై డిమాండ్, సప్లై సపోర్ట్ రెసిస్టెన్స్ ని, ఎస్ఆర్ ఇంటర్చేంజ్ ని మార్క్ చేయడం నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాపింగ్ చేయగలగాలి. మార్కింగ్ ఆర్ మ్యాపింగ్ అనేది చేయగలగాలి. మ్యాపింగ్ ఎలా చేస్తాము అనేది ఇంపార్టెంట్. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తర్వాత ఇంకొక పాయింట్ చెప్పేసి ఐ విల్ గో ఫర్ ద మ్యాపింగ్ చూపించిన తర్వాత నేను సప్లై డిమాండ్ నేర్పిస్తాను. ఓకే, సో ఈ రకంగా ఇదొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, రైట్? ఇదొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇదొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, అండ్ ఇదొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఫైన్. ఓకే, నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్, ఒకవేళ ఇది పైకి వెళ్లకుండా ఈ యొక్క స్వింగ్ ఏదైతే పాయింట్ ఉందో ఈ స్వింగ్ పాయింట్ ని రైట్ ఫ్రెండ్స్, ఈ స్వింగ్ పాయింట్ ని బ్రేక్ చేసి ట్రెండ్ ఇలా డౌన్ వచ్చి ఈ యొక్క పాయింట్ ని బ్రేక్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. CHOCH, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్, MSS, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. సో BOS కాకుండా రివర్స్ లో వచ్చి అక్కడ ఉన్న స్వింగ్ లో ఏదైతే ఉందో, ఇది స్వింగ్ హైని బ్రేక్ చేస్తే BOS వస్తుంది. స్వింగ్ లోని బ్రేక్ చేస్తే పైనుంచి కిందికి ఇలా ఒకటే వచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ చౌచ్ అంటారు. చౌచ్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, మార్కెట్ స్ట్రక్చర్. ఎప్పుడైతే చౌచ్ వచ్చిందో మళ్ళీ కాస్త రీట్రేస్మెంట్, అగైన్ డౌన్, తర్వాత నెక్స్ట్ ఏదైతే స్వింగ్ లో ఉందో దాన్ని టార్గెట్ చేస్తుంది, దాన్ని బ్రేక్ అవుతుంది, తర్వాత మళ్ళీ అగైన్ రీట్రేస్మెంట్, దెన్ డౌన్, నెక్స్ట్ స్వింగ్ లో, దెన్ అగైన్ స్వింగ్ లో. గెటింగ్ ఆ రైట్? సో ఇప్పుడు ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ బేస్ లో డౌన్ ట్రెండ్ లో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, దిస్ ఇస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, దిస్ ఇస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఫ్రెండ్ అర్థమైందా? సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇక్కడి నుంచి అవుతుంది. ఫస్ట్ ఏదైతే జరుగుతుందో దాన్ని మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఏమంటారు? మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఈ లెంత్ లో ఏదైతే బ్రేక్ అవుతున్న పాయింట్స్ నేమో చౌచ్ అంటారు. ఇది మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఈ సెకండ్ పాయింట్ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ అవుతుందని. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ సుపీరియర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అర్థమవుతుందా? వన్స్ బెస్ట్ మూవ్ ఎప్పుడు వస్తుందంటే మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్ అయిన తర్వాత రీట్రేస్ అయిన మూవ్ 100% దాదాపుగా 90% సక్సెస్ రేట్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఏరియా వే నీడ్ టు ఫోకస్.
I'm telling you very fast, okay, because I'm not focusing on this. I need to go for the main strategy. Okay, so I'm telling you that ఎక్కడైతే ఈ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, సుపీరియర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్న దగ్గర ఉండే ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ చెప్పడానికి నేను మొత్తం దాని యొక్క బ్రీఫ్ హిస్టరీ మొత్తం చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఐ షో యూ దట్ ఆల్సో. ఫైన్, రైట్. అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మనం అనుకున్నట్టుగా ఒకటి లెంత్ లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి దగ్గర రేంజ్ అవుతుంది ఒక్కోసారి, లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్. ఒక 2 పాయింట్స్ లో ఒక దగ్గర మార్కెట్ ఇలా అవుతాయి, దాన్ని రేంజింగ్ అంటారు. రేంజింగ్ అయిన తర్వాత ఒకసారి బ్రేక్ అవుతుంది రేంజ్, తర్వాత కాసేపు అప్ ట్రెండ్ వెళ్తుంది ఎగ్జాంపుల్. ఆ తర్వాత మళ్ళీ రేంజ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ మనకి ఏది ఇవ్వదు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇవ్వదు, డౌన్ ఇవ్వదు, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా ఇవ్వదు. ఆర్ యు గెటింగ్ ఫ్రెండ్స్? సో మార్కెట్ లో కొన్ని రకాల పాయింట్లు ఉన్నాయి. ఒకే దగ్గర జరిగితే రేంజింగ్ అంటారు. ఇలా ఒక ట్రెండ్ మార్కేస్తే మార్కప్ మోడల్ అంటారు, అంటే పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్. ఓకే, తర్వాత ఈ రేంజింగ్ అయిన తర్వాత మార్కెట్ లో ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ అంటే ప్లీజ్ నోట్ డౌన్, మనకు 3 పాయింట్లు ఉంటుంది. అక్యుములేషన్, అక్యుములేషన్ అక్కడక్కడ తిరగడం, మ్యానిపులేషన్ కొంచెం, దిస్ ఇస్ ద మ్యానిపులేషన్ పార్ట్, అండ్ నెక్స్ట్ పార్ట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్. ఇలా 3 సెషన్స్ లో 3 జరుగుతాయి. ఒక రోజు సెషన్స్ లో అక్యుములేషన్ జరుగుతుంది, మ్యానిపులేషన్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్ల గురించి డీటెయిల్ గా తర్వాత చెప్తాను. సో ఓవరాల్ గా మార్కెట్ ఏంటంటే, అక్యుములేషన్ జరిగిందంటే తర్వాత మ్యానిపులేషన్కి వెళ్తుంది, మ్యానిపులేషన్ జరిగిందంటే డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ సెషన్ లో అంటే టోక్యో సెషన్ లో అక్యుములేషన్ జరిగింది అనుకోండి, దెన్ మ్యానిపులేషన్ అనేది లండన్ సెషన్ లో జరుగుతుంది. లండన్ సెషన్ లో మ్యానిపులేషన్ జరిగింది అనుకోండి, లాస్ట్ జరిగేది అయితే న్యూయార్క్ సెషన్, న్యూయార్క్ సెషన్ లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆర్ యు గెటింగ్ మై ఫ్రెండ్స్? సో ఈ రకంగా మార్కెట్ అనేది ఏంటంటే, వి నీడ్ టు ఫైండ్ అవుట్ దట్ ఏది ట్రెండ్ ఉంది. మొత్తం 3 ఉంటాయండి ట్రెండ్, గమనించండి. ఒకటి అప్ ట్రెండ్, రెండోది డౌన్ ట్రెండ్, మూడోది అక్యుములేషన్ ఆర్ ఎల్స్ నో ట్రెండ్, అక్కడక్కడ రేంజింగ్ అవడం. రేంజింగ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఓకే, రేంజ్ అయ్యేటప్పుడు నో ట్రేడ్, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు అప్ ట్రెండ్ జాగ్రత్తగా తీసుకోవడం, రీట్రేస్మెంట్ లో తీసుకోవాలి. డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా రీట్రేస్మెంట్ లో తీసుకోవాలి. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఫ్రెండ్స్. ఐఎమ్ గోయింగ్ ఫర్దర్ అగైన్. రైట్, దిస్ ఇస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి చూద్దాం. దిస్ ఇస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, రైట్? ఓకే, ఇక్కడ ఏంటి, మనకి ఈ రకంగా డౌన్ వస్తున్నప్పుడు మేజర్ గా చేంజ్ ఆఫ్, దిస్ ఇస్ డౌన్ 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 డౌన్. ఫస్ట్ అయిపోయింది, ఇక్కడ లోవర్ లో ఉంది కదా, లోవర్ హై ని బ్రేక్ చేసింది, దిస్ ఇస్ మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఈ పెద్దగా ఉన్నదాన్ని సెకండ్ టైం ని చేసిన దాన్ని మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఈ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి రీట్రేస్ అయి పైకి వెళ్ళిన దాన్ని ఇంపార్టెంట్ ట్రెండ్ అంటారు. ప్లీజ్ నోట్ డౌన్. రైట్ సార్, ఈ మార్కెట్ లో ఇది ఎలా మార్క్ చేయాలి అంటే, ఐఎమ్ టెలింగ్ యూ ఫాస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. దిస్ ఈజ్ అ ట్రెండ్, పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. సో కిందికి వచ్చేటప్పుడు ఎంత కిందికి వెళ్తుంది అని అంటే, ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. 2 రకాల విధానాలు ఉంటాయి. ఫస్ట్ ఇంపల్స్ వచ్చిన తర్వాత ఒక 2 రెడ్ కలర్ క్యాండిల్స్ పడాలి. ఒక 2 రెడ్ కలర్ క్యాండిల్స్ పడితే, ఓకే, దాన్ని ఆ యొక్క ఇంపల్స్ బ్రేక్ అని అంటాం. ఓకే, దట్ గట్ ఇట్. 2 రెడ్ కలర్ క్యాండిల్ పడి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తుంది. సో మనం మార్క్ చేసేటప్పుడు 2 రెడ్ కలర్ క్యాండిల్స్ చూసుకొని మార్క్ చేస్తాం. రైట్, అది నేను చూపిస్తాను. లేదనంటే ఆర్ ఎల్స్ ఇంకొక ఆప్షన్, ఒక పెద్ద గ్రీన్ కలర్ రెడ్ కలర్ డౌన్, ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ అయినా పడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం. రైట్, 2 తర్వాత పడిన తర్వాత మళ్ళీ ట్రెండ్ అప్ వెళ్తుంది. ఓకే, 2 రెడ్ కలర్ క్యాండిల్స్ అయినా పడాలి, లేకపోతే ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ అయినా పడాలి. గెట్టింగా ఫ్రెండ్స్? అప్పుడు మాత్రమే దాన్ని మనం మార్క్ చేసుకుంటాము. ఓకే, నౌ ఐ విల్ షో యూ హౌ టు మార్క్ ద ట్రెండ్ అండ్ ఆల్. ప్లీజ్ నోట్ డౌన్. ఐఎమ్ షోయింగ్ యూ ద హౌ టు మార్క్ అండ్ ఆల్. రైట్, హోప్ యు ఆర్ గెటింగ్. ఐఎమ్ గెటింగ్ వెరీ ఫాస్టర్. టైం ప్రకారం నేను ఫాస్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. Okay, let us start the trading view. Trading view. Okay, ఎందులో చేద్దాం? BTC.
ఆర్ ఎక్స్ఐయు. ఎక్స్ఐయు వచ్చింది, చలో ఎక్స్ఐయు చేద్దామా? ఓకే, ఎక్స్ఐయు వేర్ ఇస్ దట్? ఓకే చలో ఎక్స్ఐయు. ఓ ఎక్స్ఐ అంతా మార్క్ అంతా చేసింది కదా. సరే ఫ్రెండ్స్, ఓకే ఐ రిమూవ్ ఆల్. ఇందులో వద్దులే, వేరే దాంట్లో చేస్తా ఒక నిమిషం. ఓకే ఇందులో కూడా చేసింది, మార్కెట్ అంతా చేసింది. ఓకే ఐఎమ్ ఓపెనింగ్ అనదర్ వన్. ఓకే ఇది వాల్యూమ్ ఫ్లోట్ ఫ్రెండ్స్ అండి. సో లెట్ us ఓపెన్ 15 minutes candles. One second. Chalo, 1 second. Getting. Okay. 1 second, friends. Okay, this is the market model. ఓకే దీన్ని ఎలా మార్కింగ్ చేయాలో నేను చూపిస్తాను, ప్లీజ్ నోట్ డౌన్. క్లోజ్ ఆల్. చలో థ్యాంక్ యూ. నౌ సి, నేను ఒక 30 minutes చార్ట్ పెట్టుకున్నాను, లేదంటే ఒక 15 minutes పెడతాను. ఓకే నౌ యూ సి, మార్కింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్. మార్కింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ట్రేడింగ్. మార్కింగ్ మీకు రాకపోతే, మ్యాపింగ్ మీకు రాకపోతే యూ కాంట్ ట్రేడ్. మ్యాపింగ్, that is called what? Mapping. Mapping is very very important friends. Okay chalo theek hai, can I go? Mapping is first step. Mapping ela cheyalo nerpistunnanu, please note down. So ikkadi nunchi cheddam mapping. Okay so first of all endante, ikkadi nunchi chuste ganaka manam ikkadi nunchi chuddama friends. Meeku vinabadutunda kanabadutunda rendu okay kada? So first nenu ikkadi nunchi chestanu mapping. So mapping kosam ikkada manam ee tool ni use chestuntam. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది, ఇట్ ఈస్ గెటింగ్ డౌన్. డౌన్ అవుతుందా? అప్ చూద్దామా, లేదంటే ఇంకా సింపుల్ గా అప్ చూద్దాం. ఓకే ఇక్కడ నుంచి అప్ అయింది కదా, ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే మీరు బేసిక్ గా నేను ఏం చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్. ఓకే ఫస్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఓకే రైట్, దెన్ ఇట్ కేమ్ డౌన్. ఓకే ఇక్కడ చూడండి ఫాస్ట్ గా. 1 second ఫ్రెండ్స్, నేను చాలా కేర్ఫుల్ గా చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్, బికాజ్ వీ హ్యావ్ వెరీ లెస్ టైం. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత 2 రెడ్ కలర్ క్యాండిల్స్ పడాలి. ఇక్కడ ఒకటే రెడ్ ఉంది, కానీ ఇక్కడ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ పడింది. ఓకే ఇస్ ఇట్ వ్యాలిడ్? ఎస్. ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడుతుందో ఓకే రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాను. ఓకే అయితే నెక్స్ట్ ఇలా తీసుకోవాలంటే ఈ పైన ఉన్న స్వింగ్, ఈ పాయింట్ ఉంది చూసారా, స్వింగ్ హై పాయింట్ ని బ్రేక్ చేయాలి. ఒక పెద్ద క్యాండిల్ తో బ్రేక్ అయితేనే అప్పుడు నేను కింద తీసుకోవాలి. రైట్ ఓకే ఇక్కడ బ్రేక్ అయిందా? బ్రేక్ అయింది. సో డౌన్ ఐ టు అగైన్ ఐఎమ్ గోయింగ్ అప్. ఓకే డౌన్. నేను ఈ పాయింట్ లో ఇక్కడ చూస్తున్నా రెండు కాదు, చాలా రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే తీసుకున్నాను. ప్లస్ దీని యొక్క బ్రేక్ ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది, ఇక్కడ బ్రేక్ అయింది. సో ఇక్కడ దీని హై ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. రైట్ ఓకే దెన్ 2 రెడ్ కలర్ క్యాండిల్స్. ఓకే 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 ఇక్కడ బాటమ్ ఇచ్చింది. సో ఇది ఎక్కడ బ్రేక్ అయింది? ఇట్ బ్రోక్ ఇక్కడ 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 బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఓకే అయ్యా యా ఇక్కడ 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 బ్రోక్ అయింది. రైట్ దెన్ అగైన్, సరే ఇది పక్కన పెట్టేసేయండి. చలో వన్ మోర్, ఇక్కడ బ్రేక్ అయింది కదా. సో అగైన్ ఇది ఈ హై ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ బ్రేక్ అయింది. ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ వరకు వెళ్ళింది. దెన్ ఇక్కడ తర్వాత డౌన్ హియర్. ఈ హై ఎక్కడ బ్రేక్ అయింది? పైన బ్రేక్ అయింది. దెన్ ఇప్పుడు ఒక రకంగా వెళ్ళిపోయింది. సో హయ్యర్ హై లో, హై లో, దట్ మీన్స్ స్వింగ్ హై స్వింగ్ లో, స్వింగ్ హై స్వింగ్ లో, స్వింగ్ హై స్వింగ్ లో. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఇక్కడ వరకు ఇలా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డూ దట్. ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఇది స్వింగ్ హై పాయింట్. ఓకే ఓకేనా? తర్వాత ఏంటి, దిస్ ఇస్ స్వింగ్ హై పాయింట్. ఓకేనా? తర్వాత ఇది స్వింగ్ హై పాయింట్ ఫ్రెండ్స్. తర్వాత ఏంటి, దిస్ ఇస్ ద స్వింగ్ హై పాయింట్. ఓకే దిస్ ఇస్ ద స్వింగ్ హై పాయింట్. ఫైన్. One second friends. So this is the swing high point. Okay na?
తర్వాత ఏంటి? దిస్ ఇస్ ద స్వింగ్ హై పాయింట్. ఓకే, దిస్ ఇస్ ద స్వింగ్ హై పాయింట్. గుడ్. స్వింగ్ లో పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి స్వింగ్ లో పాయింట్స్. ఓకేనా? సో స్వింగ్ లో పాయింట్స్ చూద్దాం. సో దీస్ ఆర్ స్వింగ్ లో పాయింట్స్. ఓకే, దీస్ ఆర్ స్వింగ్ లో పాయింట్స్. Hope you are getting all, friends. Okay, I'm going very fast, but you can understand this. Okay, I don't think is there in nothing is very hard here. This is swing low. Okay, swing low. Okay, this is swing low. రైట్, అయిపోయింది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే స్వింగ్ హై పాయింట్స్ ని బ్రేక్ చేస్తుందో, ఇలా స్వింగ్ హై పాయింట్ ఇక్కడ బ్రేక్ అయింది, రైట్? ఇక్కడ బ్రేక్ అయింది స్వింగ్ హై. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ వెరీ ఫాస్ట్. ఓకే, దిస్ ఇస్ ద స్వింగ్ హై పాయింట్, ఇట్ బ్రోక్. ఓకే, తర్వాత ఏంటి? నెక్స్ట్ ఈ స్వింగ్ హై పాయింట్ బ్రేక్ అయింది. గుడ్, పైకి వెళ్ళిపోయింది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వాట్? This swing high point already broken. Here it is. Getting, friends? Okay, good. And this one, this is the another swing high point, it already broken. Okay, now tell me, ఇప్పుడు ఈ యొక్క స్వింగ్ హై పాయింట్ ఏదైతుందో ఈ స్వింగ్ హై పాయింట్ బ్రేక్ అయిందా? విచ్ వన్? This one. This is the last swing high point. ఇది బ్రేక్ అయిందా ఫ్రెండ్స్? లేదు. ఇది బ్రేక్ కాకుండా ఏం చేసిందంటే లాస్ట్ కింద ఉన్న స్వింగ్ లో పాయింట్ బ్రేక్ అయింది. అవునా? హోప్ యు ఆర్ గెటింగ్. దిస్ ఇస్ అ స్వింగ్ హై పాయింట్, స్వింగ్ హై పాయింట్. ఓకే, ఈ స్వింగ్ హై పాయింట్ ఒక్కొక్క స్వింగ్ హై పాయింట్ ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. గుడ్. ఓకే, బట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం it doesn't broke any swing high point. Rather than that, it has broken down. That means it took down. That means enti ee yokka swing low point ni break chestindi, right? This swing low point has broken. Eppudaithe oka swing low point break aindo gamaninchandi, ikkada varaku swing high nadchindi, ikkada nunchi swing low. Got it, friends? This is the swing low point. This swing low point has broken. Yes, ఎప్పుడైతే స్వింగ్ లో పాయింట్ బ్రోక్ అయిందో దట్ ఈస్ కాల్డ్ ఏ చౌచ్. ఏమంటారండి? మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఎంఎస్ఎస్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, CHOCH. అయితే ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ బ్రేక్ అయిందని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఏమంటారు ఫ్రెండ్స్? దిస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ వాట్? దిస్ ఈస్ మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, రైట్? తర్వాత నెక్స్ట్ దీని యొక్క స్వింగ్ ఎక్కడ ఉంది? స్వింగ్ లో ఇక్కడ ఉంది, రైట్? కనబడుతుందా? ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ దిస్ ఆల్సో సేమ్. ఈ స్వింగ్ లో పాయింట్ బ్రేక్ కావాలి ఇక్కడ. గెటింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? దిస్ స్వింగ్ లో పాయింట్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఫర్ ద నెక్స్ట్. వెన్ దిస్ స్వింగ్ లో పాయింట్ బ్రేక్ అయినప్పుడు దిస్ ఈస్ కాల్డ్ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఏమంటారండి? మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ రీటెస్ట్ చేస్తుందో అక్కడ మనం ఇంపార్టెంట్ లాగా మనం క్యారీ చేస్తాము. సో దిస్ ఈస్ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. కానీ మళ్ళీ డౌన్ సైడ్ మ్యాపింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఇస్ మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, దిస్ ఇస్ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకొక దాన్ని ఏమంటారు? సుపీరియర్ చేంజ్ ఆఫ్, తర్వాత నెక్స్ట్ వచ్చేదాన్ని సుపీరియర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఓకే, రైట్? అర్థమైందా? థ్యాంక్ యూ. సో అయితే ఇక్కడ వరకు మ్యాప్ చేసినా కదా, డౌన్ మ్యాపింగ్ చేద్దాం మళ్ళీ. ఓకే, డౌన్ మ్యాపింగ్ ఎలా చేద్దాం? సో హియర్ ఫస్ట్ ఇక్కడ నుంచి డౌన్, ఇక్కడ రెడ్ కలర్ 3 క్యాండిల్స్ వచ్చినాయి, పైకి వెళ్దాం. డౌన్, ఇక్కడ ఇది లేదు ఎందుకంటే ఓన్లీ సింగిల్ క్యాండిల్ పడింది. సింగిల్ క్యాండిల్ మధ్యలో వస్తే లెక్కకుండదండి, అట్లీస్ట్ 2 క్యాండిల్స్. ఓకే, హియర్ డౌన్, హియర్ ఇట్ ఈస్ 2 క్యాండిల్స్. ఓకే, ఆ 2 క్యాండిల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ 2 క్యాండిల్ కూడా ఒకదానికి ఒకటి ఫస్ట్ దాని హై బ్రేక్ కావాలి, మరి అందులోనే తిరిగితే దట్ ఈస్ నాట్ క్యాలిక్యులేటెడ్. ఓకే, సో డోంట్ టేక్ ఇట్. ఓకే, దిస్ వన్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఓకే, బట్ టేక్ దిస్ వన్ అండ్ డౌన్ డౌన్. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఈ డౌన్ తీసుకున్నాక ఇక్కడ వరకు తీసుకోవాలి, ఇక్కడ తీసుకొని ఈ డౌన్ తీసుకున్నాక
ఇప్పుడు ఏమైంది, ఇంకేమైనా డౌన్ ఉందా? లేదు. దెన్ ఇట్ ఈస్ అప్ హియర్. హోప్ యూఆర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ రైట్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్. దట్ మీన్స్ వాట్, మీకు దీని యొక్క సింపుల్ గా ఇంకా అర్థం కావాలనంటే ఇంకా సింపుల్ వేలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థమైంది కదా. సో రైట్, ఇలా తీసుకున్నాం. అయితే ఎప్పుడైతే ఈ మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్ అయిందో నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా అగైన్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ డౌన్ ట్రెండ్. వాట్ ఈస్ దట్? ఎస్ ఫ్రెండ్స్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ డౌన్ ట్రెండ్. ఇవన్నీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఇది ఒకటి, ఇంకొకటి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ రాలేదు ఇందులో. ఫైన్, అర్థమవుతుందా? అర్థమవుతుంది, రైట్. సో యూ నీడ్ టు గెట్ మ్యాపింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలి. సో దట్ మీకు మ్యాపింగ్ వస్తేనే మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, దీని టార్గెట్ ఏంటి అని అర్థమవుతుంది. టార్గెట్ ఎప్పుడైనా సరే నియరెస్ట్ స్వింగ్ హై ఆర్ నియరెస్ట్ స్వింగ్ లో, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సో ఇంకా మ్యాపింగ్ నేర్చుకోవడానికి ఈజియెస్ట్ వే ఇంకొక వే చెప్తాను. గో ఫర్ ద లైన్ చార్ట్. లైన్ చార్ట్ వెళ్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. లెట్ us see this లైన్ చార్ట్. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎక్కడైతే పాయింట్స్ ఇలా వదిలేస్తారు చూసారా, ఈ పాయింట్స్ అన్ని మనకు స్వింగ్ హై. ఇలా ఫస్ట్ దిస్ ఇస్ ద స్వింగ్ లో, రైట్ ఫ్రెండ్స్. దీస్ ఆర్, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, ఓకే. దిస్ ఈస్ ద సెకండ్. మీకు కనబడుతుంది కదా ఇలా. గెటింగా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, రైట్. స్వింగ్ హై పాయింట్లు కావాలనుకోండి, యూ కెన్ డూ దిస్ సింపుల్. ఫస్ట్ స్వింగ్ హై, రైట్. డన్, ఓకే. దీన్ని మీరు చేసుకోవచ్చు. సార్ నేను చెప్పే విషయం అర్థమవుతుందా? ఒకసారి నాకు ఐ నీడ్స్ యువర్ క్లారిటీ. యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్ బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్స్ ఆర్ నాట్. దెన్ ఇక్కడ ఇది బ్రేక్ అయింది చూసారా, దిస్ బ్రేక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ చౌచ్. ఓకే, మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది. తర్వాత ఇది ఇక్కడ, ఇది మన బ్రేక్. నెక్స్ట్ ఇది. సో ఎస్, ఇప్పుడు నా పాయింట్ ఏంటో వినండి. ఏదైతే పాయింట్స్ స్వింగ్ హై అండ్ స్వింగ్ లో దగ్గర నుంచి ఒక రకంగా వచ్చిన ఏదైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని మోస్ట్ ప్రాబబుల్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్ఆర్ ఇంటర్చేంజ్ అంటే స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ కనెక్ట్ అయ్యే పాయింట్. దట్ ఈస్ మోస్ట్ వ్యాలిడ్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్. నాట్ ఆల్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్. ఆర్ యు గెటింగ్ ఫ్రెండ్స్? సో ఎక్కువ కనెక్టింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో దట్ ఈస్ మోస్ట్ వ్యాలిడ్. సో ఇక్కడ చూద్దామా ఇంకేమైనా ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ ఉన్నాయా? సో లెట్ us open here, see here, any of this sort, this one, this one, this one. Yes, see here. Yeah, yes, this is SR interchange. Getting a friends? ఈ స్వింగ్ పాయింట్ ని కలుపుకొని ఇక్కడ ఒక స్వింగ్ ఉంటుంది పాతగా, ఇది ఒక స్వింగ్. ఎస్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ స్వింగ్, ఇప్పుడే క్రియేట్ చేసిన వన్ స్వింగ్, రైట్. ఎందుకు స్వింగ్ హై స్వింగ్ లోలు చౌచ్లు ఇంపార్టెంట్ అంటే ఎస్ఆర్ ఇంటర్చేంజ్ మీరు తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ వెరీ వెరీ అక్యురేట్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ తీసుకోవాలి. కానీ 1-2 పాయింట్లు కనెక్ట్ అయినంత మాత్రాన ఆ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ ని అక్యురేట్ గా తీసుకోవడానికి వీలు లేదు. సో యూ షుడ్ చెక్ అవుట్ దట్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ ఇస్ హైలీ అక్యురేట్ ఆర్ నాట్. నాట్ ఆల్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ విల్ వర్క్. సో ఆ స్టోరీ చెప్పడానికి మనకి ఇంత టైం పట్టింది. ఓకే, హోప్ఫుల్లీ ఐ వాంట్ టు స్పీక్ టు యూ. ఎస్ సార్, ఆర్ యు గెటింగ్ ద సబ్జెక్ట్ ఆర్ నాట్? నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను, మీకు రికార్డింగ్ కూడా ఇస్తాను. ఎస్ అన్న, అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. షూర్, కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ దట్, ప్లస్ లెట్ అండర్స్టాండ్ ది థింగ్స్. ఎందుకనంటే అట్లా అలవాటు అయిపోయింది. ప్రవీణ్ గారు థ్యాంక్ యూ, కృష్ణ సార్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్ఆర్ ఇంటర్చేంజ్ మనకి ఇంపార్టెంట్ అన్నాం కదా. ఎస్ఆర్ ఇంటర్చేంజ్ స్వింగ్ హై అండ్ స్వింగ్ లో పాయింట్స్ కనెక్ట్ చేసిన అయితేనే ఎస్ఆర్ ఇంటర్చేంజ్ వర్కౌట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర రీట్రేస్ అయిన లాటే అక్కడే తీసుకోవాలి. ఆ ఏరియాలో వచ్చే ఎస్ఆర్ ఇంటర్చేంజే కావాలి మనకు, అన్ని ఎస్ఆర్ ఇంటర్చేంజ్లు వద్దు. అది నేను ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? అంటే లైక్ నేను ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉందో ఎంట్రీ పాయింట్లు అన్నిట్లలో నేను చెక్ పాయింట్స్ అన్నిటిని మిక్స్ చేసేసి ఒక చెక్ పాయింట్ తీసుకొస్తున్నాను. ఓకే, లెట్ us go for again. చలో ఓకే, ఇప్పుడు
ఇప్పుడు ఎక్కడ ఉంది ఒక 1 మినిట్కి వెళ్దాము. మీరు ఈ రికార్డింగ్ మీకు ఇస్తాను, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్. సో ఎస్, ఐఎమ్ గోయింగ్ ఫర్ 1 మినిట్. 1 మినిట్ లో చలో ఇది 1 మినిట్ XI గోల్డ్. ఓకే, ఫస్ట్ 1 మినిట్ ఫ్రెండ్స్. రైట్, ఓకే, చలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1 మినిట్ కంటే 5 మినిట్స్కి వెళ్దాం. ఓకే, కాస్త టైం పడుతుంది, చూద్దాం. లెట్ us see. ఎస్, ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మీరు గమనిస్తే యూ విల్ సీ హియర్ కూల్. ఫస్ట్ ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకుందాం. దిస్ ఈస్ ద హై పాయింట్. ఐఎమ్ సెలెక్టింగ్ హియర్, దిస్ ఈస్ ద హై పాయింట్. ओके यार, ये तो हाई है, ठीक है. एंड यस, एंड दिस इज द लो पॉइंट. ओके, ठीक है, चलो లేదు. ఓకే, దిస్ ఇస్ ద లో పాయింట్. ఓకేనా అనుకుందాం. మ్యాపింగ్ చేద్దామా? ఇది హై అనుకుందాం, ఇది లో అనుకుందాం ఇప్పటి వరకు. ఓకే, మ్యాపింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మ్యాప్ వేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కమ్ ద డౌన్, సింపుల్ అండి. ఇక్కడ నుంచి మనం మ్యాప్ వేస్తే యూ విల్ గెట్ దిస్ పాయింట్, దిస్ పాయింట్, దిస్ పాయింట్, రైట్? And here it is down, 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 down. ఓకే, చలో ఇలా వచ్చింది. ఓకే, ఇది మ్యాప్ డౌన్. సో డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అప్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడ నుంచి అప్ అయింది, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత ఏం చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనము స్వింగ్ హై పాయింట్లని మార్క్ చేసుకుందాం. ఓకే, సో నేను డీటెయిల్ గా నేను ఒక్కొక్కసారి ఈ పాయింట్ తీసేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసుకునే విధానం, నేను లైన్ చార్ట్కి వెళ్తున్నా, ఇంకా కూల్ గా లైన్ చార్ట్కి వెళ్ళి మీకు అర్థమయ్యేటట్టుగా నేను స్వింగ్ హై పాయింట్ నోట్ డౌన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ పై నుంచి వద్దాం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద స్వింగ్ హై పాయింట్ ఒకటి. ఓకే, కూల్, రైటా? చలో, దిస్ ఈస్ అనదర్ స్వింగ్ హై. ఓకే, రైట్, చలో, ठीक है. This is another swing. Okay, got it? Simple. Okay, and it is the also one kind of swing only. Okay, chalo, and final swing is this. Almost same unnai ikkada. Okay, ide తీసుకుందాం. రైట్, స్వింగ్ హై పాయింట్స్ అయిపోయినాయా? ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంకొక స్వింగ్ హై పాయింట్ ఉంది, కానీ పర్లేదండి, నా పని చేస్తుంది, సరిపోద్ది. అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ లాస్ట్ ఫైనల్ గా పైన మనం తీసుకునేది కూడా వన్ ఆఫ్ ద స్వింగ్ హై పాయింట్స్ ఓన్లీ. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ స్వింగ్ హై పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క స్వింగ్ హై పాయింట్ ని క్రాక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. మనం రన్నింగ్ రేస్ చేసుకుంటే వీ నీడ్ అ టార్గెట్, రైట్? ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్. సెకండ్ టార్గెట్ ఈస్ దిస్. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టార్గెట్ ఏంటి? ఇది. సెకండ్ టార్గెట్ ఇది. నెక్స్ట్ థర్డ్ టార్గెట్ దిస్ వన్. అండ్ ఫోర్త్ టార్గెట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? కూల్, టార్గెట్స్ ఫిక్స్ అయిపోయినాయి, టార్గెట్ సెలెక్ట్ అయిపోయినాయి. గుడ్. ఇప్పుడు ఈ టార్గెట్స్ ని ఎలా క్రాక్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకు ఏదైతే ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ వచ్చిందో, నేను వేరే చార్ట్స్కి వెళ్తున్నాను, ఐ మీన్ క్యాండిల్స్కి వెళ్తున్నాను. క్యాండిల్స్, రైట్, క్యాండిల్స్ అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. క్యాండిల్స్ లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, సార్ విజిబిలిటీ ఉందా? ఆర్ యు గెటింగ్ మై వాయిస్? రైట్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టార్గెట్. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ గ్యాప్ వచ్చింది, పర్లేదు. ఇక్కడికి వెళ్ళి ఇలా డౌన్ అయింది, ఇప్పుడు డౌన్ అయింది. ఫస్ట్ ఇది టార్గెట్ ని బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టార్గెట్ ని ఏమంటామంటే మనము, దిస్ ఈస్ కాల్డ్ వాట్? దిస్ ఈస్ మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు డౌన్ ట్రెండ్ లో ఉంది, డౌన్ ట్రెండ్ లో ఉండి ఒకే నియరెస్ట్ ఏదైతే స్వింగ్ హై పాయింట్ ఉందో ఈ స్వింగ్ హై పాయింట్ ని ఫస్ట్ బ్రేక్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ వాట్? వాట్ ఈస్ దట్ కాల్డ్? మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఫైన్, గుడ్.
సెకండ్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ టార్గెట్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందా? ప్లీజ్ నోట్ డౌన్. పైకి వెళ్ళింది. గుడ్. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందనంటే మళ్ళీ నెక్స్ట్ దీని టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సెకండ్ ఇక్కడ ఉన్న స్వింగ్ హై. ఎస్, ఆర్ గెటింగ్ మై ఫ్రెండ్స్? దీస్ ఆర్ ఆల్ స్వింగ్ హై పాయింట్స్. ఈ స్వింగ్ హై పాయింట్స్ లో ఇది టార్గెట్. సో దీన్ని బ్రేక్ చేసిందో చూద్దాం. దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో దీన్ని ఏమంటాం మనం? ఈ బ్రేక్ చేసిన దాన్ని ఏమంటాం? దిస్ ఈస్ కాల్డ్ వాట్? మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ప్లీజ్ నోట్ డౌన్. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. రైట్. ఒకవేళ నెక్స్ట్ టార్గెట్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, దీన్ని ఏమంటాం? సుపీరియర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఫైన్, గుడ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి రాసిన తర్వాత మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది, ఇక్కడికి వచ్చేసింది. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది. ఈ ప్లేస్ లో మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైతుందో దాన్ని బ్రేక్ చేయకుండా కిందికి వచ్చేసింది. రైట్ ఫ్రెండ్స్? ఓకే, కిందికి వచ్చేసింది. కపుల్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ రిజెక్ట్ అయింది. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్ చేసిందా? చేయలే. కానీ ఇలా దిగుతూ ఒక ప్లేస్ దగ్గర మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని ఇది బ్రేక్ చేసింది. ఎక్కడ? ఇలా వెళ్ళి ఇక్కడే తిరుగుతుంది. మైనర్ చేంజ్, మేజర్ చేంజ్, ఇక్కడ ఏ మూవ్ లేదు. దేర్ ఇస్ నో మూవ్. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగిరిపోయింది. ఈ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని ఈ ప్లేస్ లో బ్రేక్ చేసింది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? దిస్ ఇస్ ద ప్లేస్ ఇట్ హ్యాస్ బ్రోకెన్ విత్ ఐఎఫ్సి క్యాండిల్. ఏదైనా ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి అంటే ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సెకండ్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ యూ, మ్యాపింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. మ్యాపింగ్ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కాల్డ్, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ కాల్డ్ ఐఎఫ్సి క్యాండిల్. ఐఎఫ్సి ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ క్యాండిల్. ప్లీజ్ నోట్ చేసుకోండి. ఇన్స్టిట్యూషనల్ స్పెల్లింగ్, ఫండింగ్ క్యాండిల్. ఒక స్ట్రక్చర్ బ్రేక్ అవ్వాలంటే, ఏదైనా ఒక స్ట్రక్చర్ బ్రేక్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, నార్మల్ గా బ్రేక్ అయితే కుదరదు. మీరు ఎప్పుడైనా బిల్డింగ్స్ ఒకేసారి ఒక పెద్ద ఒక 10 floors 20 floors బిల్డింగ్ ఒకేసారి కుప్పకూలడం చూస్తాం కదా. ఎలా కూలుతాయి అవి? పెద్ద డిటోనేటర్ల బాంబులు పెద్దవి పెడతారు. సమ్ ఆర్డిఎక్స్, ఐ డోంట్ నో దట్, రైట్? అలాంటివి పెడితే కానీ అది బ్రేక్ కాదు. అలాగనే ఏదైతే ఈ స్వింగ్ హై పాయింట్స్ ఉంటాయో, ఈ స్వింగ్ హై పాయింట్స్ అంత ఈజీగా బ్రేక్ కావు. ద స్వింగ్ హై పాయింట్స్ ఎప్పుడైనా సరే ఆ పాయింట్స్ బ్రేక్ అవ్వాలంటే ఒక పెద్ద క్యాండిల్ రావాల్సిందే ఫ్రెండ్స్. ఓకే, లెట్ us see here is the biggest candle. చూడండి, గమనిస్తున్నారా? ఓకే, 1 second. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్యాండిల్ పడింది, రైట్? అది బ్రేక్ అయ్యేటప్పుడు ఇంకా కరెక్ట్ గా దీని పక్కన పడదు. యు సీ హియర్ ఇస్ ద క్యాండిల్, బిగ్ క్యాండిల్. ఓకే, ఒక పెద్ద క్యాండిల్ తోటి అయితేనే అది బ్రేక్ అవుతుంది. ఆ వాల్ ని బ్రేక్ చేయాలంటే ఒక పెద్ద క్యాండిల్ వాడాలి. అక్కడ మనకు ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్, ఇన్స్టిట్యూషనల్ అంటే ఏంటంటే మనతో పాటు బ్యాటింగ్ చేసే వాళ్ళు ఆపోజిట్ బ్యాటర్స్ ఎవరంటే పెద్ద బ్యాంకర్స్, హెడ్జ్ ఫండ్ వాళ్ళు, ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్, వీళ్ళు ఉంటారు మనకి. వీళ్ళు ఎప్పుడైతే అలా అక్కడ ఎంటర్ అవుతారో అప్పుడే ఒక రకమైన ట్రెండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇఫ్ దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలుసు అండి, మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి డౌన్ వస్తుందంటే ఇట్ ఈస్ డౌన్ ట్రెండా కాదా? ఇక్కడ నుంచి ఇలా వస్తుందంటే ఇది డౌన్ ట్రెండే కదా. డౌన్ ట్రెండ్ కాస్త ఈ ప్లేస్ లో బ్రేక్ అవుతుంది, అవునా? ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ దిస్ ఈస్ బ్రేకింగ్, ఇది బ్రేక్ అవ్వాలంటే 100% అక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ యొక్క పెద్ద క్యాండిల్ వల్లనే అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రక్చర్, ఇప్పుడు దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఒక రకమైన స్ట్రక్చర్ వచ్చింది. ఏది? ఈ రకమైన డౌన్ ట్రెండ్ రకమైన ఒక స్ట్రక్చర్ వచ్చిందండి, అవునా కదా? ఇదంతా డౌన్ ట్రెండే కదా ఫ్రెండ్స్, అవునా కదా? ఎస్. అంటే ఈ రకమైన డౌన్ ట్రెండ్, ఈ స్ట్రక్చర్, ఇలా వచ్చిన స్ట్రక్చర్ ని ఇదొక స్ట్రక్చర్ అయితే ఇప్పుడు నేను వేసిన ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇలా లేదా? డిఫరెంట్ గా లేదా? మీకు అర్థమవుతుందా? దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దట్ మీన్స్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ని షిఫ్ట్ చేసేదాన్ని, ట్రెండ్ ని మార్చేదాన్ని ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్స్ అంటారు.
వన్స్ ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్స్ వచ్చినప్పుడే స్వింగ్ హైలు కానీ స్వింగ్ లోలు కానీ బ్రేక్ అవుతాయి. గెటింగ్ ఫ్రెండ్స్? గుడ్. సో ఇప్పుడు ఈ రకమైన స్వింగ్ హై బ్రేక్ చేసింది అని అంటే మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర, అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐఎమ్ టెల్లింగ్ యూ ద సప్లై డిమాండ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎంత పైకి వెళ్ళింది ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇలా దిగిందా? బాగుంది. తర్వాత ఏం చేసింది ఫ్రెండ్స్ గమనించండి. తర్వాత ఏం చేసింది, ఇక్కడి నుంచి ఇలా ఇంతవరకు పెరిగింది. గాట్ ఇట్? రైట్. తర్వాత ఏమైంది, ఇక్కడ ఎంతైతే దిగిందో దట్ ఈస్ కాల్డ్ సప్లై. అది అంతే సప్లై వస్తుంది. కరెక్టా కాదా? సంబడి ప్లీజ్ ఆన్సర్ మీ. సేమ్ సప్లై వచ్చింది కదా. దిస్ ఈజ్ సప్లై, దిస్ ఈజ్ డిమాండ్, దిస్ ఈజ్ సప్లై. ఓకే, ఆ తర్వాత ఏంటి, ఇదంతా చూసుకుంటే మళ్ళీ ఈ యొక్క డిమాండ్ ఎంత వచ్చిందో ప్లీజ్ నోట్ డౌన్. దిస్ డిమాండ్ విల్ బి సేమ్ ఫ్రమ్ అనదర్ సప్లై. సప్లై ఎండ్ అయిన తర్వాత నీకు చూసుకుంటే డిమాండ్ కూడా అంతే వస్తుంది. నేను చెప్పే విషయం ఎంతవరకు అర్థమైంది? ఐ నీడ్ టు నో దట్, ఐ హ్యావ్ టు నో. ఫ్రెండ్స్ ఏమన్నా అర్థమైందా? నేను ఇక్కడ ఒక మేజర్ పాయింట్ మీకు నేను రివీల్ చేశాను. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దాట్? ఇక్కడ సప్లై అంటే డౌన్ ఎంతైతే వచ్చిందో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత, మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత అదే యొక్క సప్లై చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్న మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్లోజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కొంతవరకు పైకి వెళ్ళి ఎంతవరకు వెళ్తుంది అని తర్వాత ఈ ఎంతవరకు అయితే వెళ్ళిందో ఆ అంతవరకు వెళ్ళిన దగ్గర సేమ్ దీని యొక్క ఏదైతే సప్లై ఉందో అది, లేకపోతే దాంట్లో ఎగ్జాక్ట్ గా హాఫ్ కానీ వస్తుంది. ఎంత వస్తుందండి? అది కానీ దాంట్లో హాఫ్ కానీ వస్తుంది. రైటా? రైట్ సార్. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క సప్లై క్లోజ్ అవుతుందో ఈ సప్లై నుంచి మళ్ళీ ఎంతైతే డిమాండ్ వచ్చిందో ఇక్కడ అదే డిమాండ్ ఇట్ విల్ గో. సో టార్గెట్స్ అనేవి చాలా క్లియర్ గా మనకు మెన్షన్ అవుతాయి. ఓకే, తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఇక్కడ డిమాండ్ క్లోజ్ అయిందో మీరు గమనించండి, ఇక్కడ సప్లై క్లోజ్ అయిందో మళ్ళీ డిమాండ్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్న మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దిస్ మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ది మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ హ్యాస్ బ్రోకెన్ విత్ వాట్? బ్రోకెన్ విత్ ద అగైన్ ఐఎఫ్సి క్యాండిల్, బిగ్గెస్ట్ క్యాండిల్ తోటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బిగ్గెస్ట్ క్యాండిల్ తోటి ఇక్కడ బ్రేక్ అయింది. ఎస్, బ్రేక్ అయి పైకి వెళ్ళిపోయింది. రైట్. తర్వాత మళ్ళీ సుపీరియర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని బ్రేక్ చేయాలంటే కూడా ఇట్ హ్యాస్ టు బ్రేక్ అగైన్. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు వచ్చే ట్రేడ్ ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కొంత అనేది దిగుతుంది. అది ఎంత దిగుతుందంటే అంతకంటే ముందు ఎంతైతే వచ్చిందో సేమ్ మళ్ళీ ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. ఐఎమ్ టేకింగ్ ఆఫ్. ఇదే కదా అంతకుముందు వచ్చింది, ఇదే కదా, దిస్ వన్. రైట్, దిస్ ఈస్ ద సప్లై వి గాట్ ఫ్రమ్ ప్రీవియస్లీ. ఇదే సప్లై అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఈ డిమాండ్ క్లోజ్ అయిన తర్వాత ఇదే సప్లై వస్తుంది. చూసుకున్నారా? వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. రైట్. ఎప్పుడైతే మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్ అయ్యి సప్లై రిమైనింగ్ ఏదైతే సప్లై ఉందో అక్కడ ఎస్టాబ్లిష్డ్ సప్లై ఉందో ఆ సప్లై వచ్చిన వెంటనే we need to take an entry. రామాయణం అంతా విని రామునికి భీమునికి సీత ఏమైందంట. సార్ ఎంట్రీ కోసం ఇంత చెప్పారు సార్ అంటారా? దిస్ ఈస్ ద ఎంట్రీ.
ఫ్రెండ్స్ ఎంతమందికి అర్థమైంది? హియర్ ఈస్ ద ఎంట్రీ, రైట్. టార్గెట్ ఎట్లా? సింపుల్ టార్గెట్ అండి. అంతకంటే ముందు ఏదైతే డిమాండ్ ఉంది చూసారా, దిస్ ఈస్ ద టార్గెట్. దీంట్లో అట్లీస్ట్ హాఫ్ అయినా వస్తుంది. ఆల్రెడీ హాఫ్ వచ్చేసింది. హాఫ్ పాయింట్ ఇస్ దిస్. ఇది బ్రేక్ అయితే పైకి పోతుంది, బ్రేక్ కాకపోతే డౌన్. సార్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు టాక్ హోప్ఫుల్లీ. చాలా ఎక్కువ సబ్జెక్ట్ అర్థమైంది అన్న. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకేనా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, సో పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ఆ ప్లేస్ లో మళ్ళీ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ చెక్ చేసుకోవాలి. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత అక్కడ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ చెక్ చేసుకోవాలి. లెటస్ చెక్ దట్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ కూడా చెక్ చేద్దామా? రైట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ద లైవ్ మార్కెట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎక్సే ఇప్పుడు నడిచే మార్కెట్ అది, ప్రీవియస్ మార్కెట్ కాదు. నేను ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, క్లోజ్ కూడా చేశాను. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఏదో ప్రీవియస్ మార్కెట్ ని చేసిన, అది కరెంట్ మార్కెట్, ఇది రన్నింగ్ మార్కెట్. సో మనం ఈ ప్లేస్ లో మనకు అంత అర్థమైంది కదా. ఈ ప్లేస్ లో మనకు ఏదైనా ఉందా? లెటస్ చెక్ దిస్ వన్. మనకి ఏ వద్దు, ఇక ఈ ఒక్క ప్లేస్ కావాలి. ఈ ఒక్క ప్లేస్ లో ఎస్ఆర్ వస్తుంది చూడండి. ఎస్ఆర్ ఇంటర్చేంజ్ ఇస్ దిస్. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఆ దగ్గర ఉన్న ఎస్ఆర్ ఇంటర్చేంజ్ ఏదైతుందో దాట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ నీడ్ టు ఎంటర్. 100% వస్తుంది సార్ అక్కడ ఎస్ఆర్ ఇంటర్చేంజ్. అక్కడ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ వస్తుంది. అక్కడ మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లేస్ లో ఎంటర్ అయిపోవాలి. ఓకే, దట్ ఈస్ ద ఎస్ఆర్ ఇంటర్చేంజ్ వీ నీడ్ టు సెలెక్ట్. నాట్ ఆల్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ విల్ వర్క్ అవుట్. అన్ని ఎస్ఆర్ ఇంటర్చేంజ్లు మనకి ఇంపార్టెంట్ కాదు. గట్ ఇట్ ఫ్రెండ్స్? సప్లై డిమాండ్ ఎంతవరకు అర్థమైంది? సప్లై డిమాండ్ మీరు ఎక్కడ మెజర్ చేయొద్దు. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర సప్లై డిమాండ్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. అది ఎలా ఉంటదంటే, నేను మళ్ళీ ఒకసారి అన్ని వైండ్ అప్ చేస్తున్నాను ప్లీజ్. రివర్స్ ఎన్ ప్యాటర్న్ లో ఉంటది, ప్లీజ్ నోట్ డౌన్. ఆ రివర్స్ ఎన్ ప్యాటర్న్ ని నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. హియర్ ఇట్ ఈస్ డౌన్ డౌన్, యా డౌన్ ఎన్. ఎస్, ఇది ఒకటి. ఇక్కడ చూడండి, ఎంతో చేస్తాను. దిస్ ఇస్ 1. ఫ్రెండ్స్ 1 సెకండ్. ఓకే, ఇది ఎన్. ఎంత అవుతుందో సేమ్ లెంత్ ఫ్రెండ్స్ నేను పట్టుకుంటున్నా చూడండి, సేమ్ లెంత్ వస్తుంది. ఓకే రైట్. తర్వాత ఓకే, రివర్స్ ఎన్. ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర నుంచి రివర్స్ ఎన్ ప్యాటర్న్ వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ ఎన్, సేమ్ ఎన్. Okay, the same thing will be, if I'm guessing right, this one I think, right? This one, yeah, here it is, right? Same thing, N entry and N. Got it? Same, reverse N, reverse N, reverse N. Here is the entry. ఇది మీకు ఖచ్చితంగా ఈ ప్లేస్ లో మీకు you will be getting the SR interchange. This SR interchange is the valid SR interchange. ఎన్ని ప్లేస్ లో టచ్ అయిందో చూడండి. 1 ప్లేస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది, మళ్ళీ అగైన్ ఇట్ టుక్ ద ప్లేస్. Got it friends? Mostly it is going to
క్రాక్ దిస్. ఇక్కడ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ ఐ డోంట్ నో, ఇది చాలా టాప్ లో ఉంది. ఫస్ట్ అయితే ఇది బ్రేక్ చేయడానికి చూస్తుంది. ఇప్పుడు ఇది బ్రేక్ అయిన తర్వాత ఆలోచించాలి. రైట్, దిస్ ఈస్ ద ఎంట్రీ ఎస్ఆర్ ఇంటర్చేంజ్. సప్లై డిమాండ్ ఇది. ఇంతకంటే సప్లై డిమాండ్ ఇంకా చాలా ఉంటుంది. దెన్ ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ మోర్ పాయింట్ హియర్. హియర్ సి 1A B C D. ఇది ఒక పెన్నెట్ ప్యాటర్న్ లాగా ఉందా? am I right friends? is it a పెన్నెట్ ప్యాటర్న్ or not? రైట్. సో ఈ పెన్నెట్ ప్యాటర్న్స్ వస్తాయి మధ్యలో. ఆ పెన్నెట్ ప్యాటర్న్ కి ఒక సైడ్ తీసుకుంటుంది, ఇంకో సైడ్ ఎగిరిపోతుంది. సో ఇలా ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. యూ నీడ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఎప్పుడైనా ద ప్యాటర్న్స్ విల్ బి రిపీటింగ్. ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా రిపీట్ అవుతా ఉంటాయి. రైట్, సో దీస్ ఆల్ థింగ్స్ విల్ బి యూ కెన్ లెర్న్ ఆన్ డిసెంట్. రైట్ నౌ మనం ఏం చేద్దామనంటే స్ట్రాటజీకి వెళ్దాం. ఓకే, ఆల్రెడీ ఇట్ టుక్ 1 hour. ఓకే, చలో స్ట్రాటజీకి వెళ్దాం. స్ట్రాటజీలో మనం నేర్చుకున్నది ఏంటి? సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు స్ట్రాటజీ గురించి నేను కన్క్లూడ్ చేస్తాను, ప్లీజ్ నోట్ డౌన్. సో ఇంకా నేను చాలా చెప్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ఫాస్ట్ అయిపోతుంది. యా, ఆల్ థింగ్స్ ఈజ్ ఈజీ. 1 second, I'm going for the strategy. స్ట్రాటజీ మీకు అర్థమైంది కదా? సో ఐ కెన్ సే దట్ సింపుల్, ఇక్కడే చెప్పేస్తా. స్ట్రాటజీ విల్ బి సింపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ దీనికి ఎస్ఆర్ ఇంటర్చేంజ్ కి పైన కింద తీసుకుంటే సరిపోద్దండి, సింపుల్. ఓకే, దిస్ ఇస్ అప్, ఒకటి లాట్, డన్, అంతే. 910 కదా, తర్వాత 910 కదా, 98 99, లేదంటే ఇది కాస్త కిందికి వేసుకోండి. ఓకే, 98 97 908 907. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇంతే. ఇక మీరు ఈ పాయింట్ దగ్గర మీరు వేసుకోండి. 100% మీకు ఈ డిమాండ్ ఏదైతుందో, మన టార్గెట్ ఏదైతే ప్రీవియస్ టార్గెట్ ఏదైతే వచ్చిందో, ద సేమ్ డిమాండ్ యూ విల్ గెట్ ఇట్. దిస్ ఈజ్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద థింగ్, యూ విల్ బి గెటింగ్ ద థింగ్. టార్గెట్ పక్కా చూడండి ఎంత పర్ఫెక్ట్ వెళ్తుందో. రైట్ సార్, లెట్ us స్పీక్ అవుట్. మీరు స్ట్రాటజీకి సంబంధించిన డీటెయిల్స్ అని ఈరోజు నైట్ నేను సెండ్ చేస్తాను. ఓకే, ఆ పాయింట్ అన్ని కూడా మీరు ఒక్కసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. టుమారో మళ్ళీ ఒకసారి క్లాస్ పెడదాము, మీతో లైవ్ చేయిస్తాను. సార్ నౌ టెల్ మీ, ఎంతవరకు అర్థమైంది? చాలా సబ్జెక్ట్ వచ్చింది సార్, కొత్త సబ్జెక్టు. కానీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? కొంచెం టఫ్ ఉందా? లేదు సార్, ఏబిసిడి ఇప్పుడే మేము స్కూల్లో జాయిన్ అయినాం కదా. సో చాలా మటుకైతే కొత్త కొత్త సబ్జెక్ట్ అర్థమైంది. ఇంతకుముందు మేము చేసినాం కానీ ఏదో మోటు భాషలో అంటారు కదా, ఏది పడితే అదే వేసేయాలి. సో ఇప్పుడు అప్ ట్రెండ్ అంటే ఏంది, డౌన్ ట్రెండ్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని మూమెంట్ చూసుకొని బై చేయాలి, సేల్ చేయాలని అదొకటి అయితే మంచిగా అర్థమైంది. సో మార్కెట్ తర్వాత ఈ ఎస్ఆర్ చేంజ్ అనేది కూడా ఇది కొంచెం కొత్త సబ్జెక్ట్ సార్. ప్లస్ అది ఇంకొకటి హ్యామర్ అని చెప్పారు కదా, హ్యామర్ అనేది మార్కెట్ చేంజ్ చేస్తుంది. సో అది కూడా మేము అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు, గోల్డ్ కానీ తర్వాత జీబీబీ యూఎస్డి కానీ. సో చాలా పాయింట్స్ అయితే ప్రాక్టికల్ చూస్తుంటే అర్థమవుతున్నాయి. అట్లనే ఇంకోటి ఇది అడిగిన సార్ మొన్న, ఏ బ్రోకరేజ్ అయితే మంచిదని ఒక మీరు ఎక్స్నెస్ బ్రోకర్ చేసుకోండి, నేను లింక్ పంపిస్తాను. ఎక్స్నెస్ బ్రోకర్ చేసుకోండి. ఎందుకు ఎక్స్నెస్ బ్రోకర్ అంటే, ఎక్స్నెస్ బ్రోకర్ లో మనకు మనీ సేఫ్. ఓకే సార్. మనకు దాంట్లో మనకు ఆల్రెడీ అకౌంట్ మేనేజర్ ఉన్నారు. మనకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా హీ కెన్ సాల్వ్. అట్లా. ఓకే సార్, అంటే మినిమం ఎంత ఫండ్ తో మనం ట్రేడ్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? మీరు మినిమం, నేనేమంటానంటే ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ మీకు ఏదైతే చెప్పానో, మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర ఉన్న ఎస్ఆర్ ఇంటర్చేంజ్ దగ్గర తీసుకుంటే డైలీ మీరు ఈజీగా 1 lakh ఇన్వెస్ట్మెంట్ తోటి 1000 నుంచి 2000 తీసుకోవచ్చు. ఓకే, 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఈస్ గుడ్. అంతకంటే అంతకు అవసరం ఉండదు, బట్ 1 lakh ఈజ్ నేను సజెస్ట్. ఎందుకంటే ఒకటి 2000 3000 పోయినా పెద్దగా ఫరక్ అనిపించదు. ఒక 20,000 తోటి స్టార్ట్ చేసినాం అనుకోండి, ఒకటి 2000 పోగానే భయం వేస్తుంది. అవును సార్. ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పానో మీకు,
నేను చాలా డీటెయిల్ గా దాన్ని ఇంకోసారి అసలు యాక్చువల్గా పీపీటీ చేయాలి, టైం లేక పీపీటీ చేయలేదు. పీపీటీ చేసి మళ్ళీ ఇస్తాను నేను. మళ్ళీ ఒకసారి లైవ్ క్లాసెస్ అని నెక్స్ట్ వీక్ కండక్ట్ అవుతాయి, ఆల్రెడీ అడ్మిషన్స్ వస్తున్నాయి చాలా. నేను దీన్ని నేను లైవ్ లో మీకు చేసి చూపిస్తాను లిటరల్ గా. ఓకే యూ సార్, విల్ ఓకే. ఎంజాయ్ ద లైవ్ క్లాస్. ఓకే, యూ నో నీడ్ టు పే ఎనీ అగైన్ ఆర్ వాట్. ఓకే, అన్ని ఆల్. ఎందుకనంటే ఇప్పుడు మీ లైవ్ క్లాస్ లో మీకు నేను ల్యాప్టాప్ తోటి మీతో చేయిస్తాను కదా, ఒకటే స్ట్రాటజీ చేయిస్తాను, పర్ఫెక్ట్ స్ట్రాటజీ చేయిస్తాను, ఓకే ఎక్కువ సార్, ఓకే. స్ట్రాటజీ చేయించను. ఇప్పుడు నేను ఏదైతే పాయింట్లన్నీ చెప్తున్నానో అవన్నీ కూడా ఒకటే స్ట్రాటజీకి లింక్ అయిన పాయింట్స్. ఓకే సార్, ఓకే. ఐఎమ్ నాట్ టీచింగ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్, నేను ఏం చెప్పను. అది ఒక్క స్ట్రాటజీ మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు డెమోలో చేయిస్తాను. ఒక 2 months ఓకే మీరు సార్, కంటిన్యూస్ గా 2 or 3 months మీరు డెమోలో పర్ఫెక్ట్ అయిన తర్వాతనే రియల్ మనీకి వస్తారు. ఓకే సార్, ఓకే. అంటిల్ అన్లెస్ ఐ వాంట్ లెట్ యూ టు గో ఫర్ ద రియల్ మనీ. ఎందుకంటే రియల్ మనీ వచ్చినప్పుడు ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. ఓకే సార్, ఓకే. ట్రేడ్ చేసినప్పుడు భయం వేస్తుంది. అది ₹1 కానీ ₹2 కానీ భయం వేస్తుంది. అది భయం పోవాలంటే మనకు కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ రావాలంటే ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డెమోలో చేసి ఉండాలి. ఒక 2-3 నెలలు ప్రాఫిటబుల్ గా ఉండాలి. అప్పుడే రియల్ అకౌంట్ కి రావాలి. నేనేం చేస్తున్నానంటే ఒకటే పంచ్, సింగిల్ స్ట్రాటజీ. మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఎక్కడున్న ఎస్ఆర్ ఇంటర్చేంజ్, అక్కడున్న సప్లై లేదంటే అక్కడున్న డిమాండ్ క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవడమే, అంతే. అదొక్కటే పాయింట్ ని మీకు నేను ఇంకా డిఫరెంట్ యాంగిల్ లో నేర్పిస్తాను. ఇంకా ఓకే దానికి సార్, ఓకే. సంబంధించిన కొన్ని ఇండికేటర్స్ కూడా సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ఆ ఒక్క పంచ్ కి, ఆ ఒక్క దానికి షూట్అవుట్ చేయాలంటే ఎవిడెన్సెస్ కావాలి. ఆ షూట్అవుట్ సార్, చేయాలంటే, ట్రిగ్గర్ చేయాలంటే, బటన్ పుల్ చేయాలనంటే వాడు చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి మనం. ఆ ఒక్క ప్లేస్ దగ్గర మనం పుల్ చేయాలంటే ఆ ప్లేస్ కోసం మనం చాలా వెయిట్ చేయాలి. రెండోది, అక్కడ మనకి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలంటే ఇదొక దారి, ఇంకా చాలా దారులు ఉన్నాయి. ఇంకొక 2-3 రకమైన దారులను మీకు నేను చెప్తాను. సో దట్ యూ కెన్ కన్ఫర్మ్ ద అక్కడ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా. ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్యామర్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ అక్కడ ఎలాంటిది పడుతుంది, ఓకే, ఆ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, అది కూడా నేను చెప్తాను. సో ఇంకా ఒక 1 class or 2 class ఉంటుంది మీకు. తర్వాత విల్ గో ఫర్ లైవ్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రవీణ్ గారు అర్థమైందా? కెన్ యూ స్పీక్ అవుట్? కొంచెం ఫాస్ట్ గా చెప్పానేమో. ఓకే, థ్యాంక్ యూ. పవన్ అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. ఓకే, కూల్. సో టుమారో సేమ్ టైం మళ్ళీ 1 hour చెప్తాను. దీనికి ఇంకా కొన్ని పాయింట్లు యాడ్ చేస్తాను. చేసిన తర్వాత డే ఆఫ్టర్ టుమారో విల్ డూ ద లైవ్ ట్రేడ్. హోప్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఓకే. ఓకే అన్న.